అల్వాల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 2024లో ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఎంపీ ఈటెల రాజేందర్ నాయకత్వంలో అనేక కీలక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు తెలిపారు. ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధిని పక్కనబెట్టి కౌన్సిల్ సమావేశాల్లో ఇతరులు మేమేం చేశాం అంటూ చెప్పుకోవటం కూడా పూర్తిగా అవాస్తవమని, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ నాయకులు ఖండించారు. మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి, సనత్ నగర్ నుంచి సెఫిల్గూడ వరకు ఉన్నటువంటి ప్రధాన రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ ఈటెల రాజేందర్ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఈ చర్యల వల్ల ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రజలు అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు 1.5 years కంప్లీట్ అయినాక ఆయన ఏమేమి శాంక్షన్ చేశాడో, ఎక్కడెక్కడ ఆర్యూపీస్ శాంక్షన్ చేయించాడో దాని గురించి స్థానికంగా ఎమ్మెల్యే గారు కౌన్సిల్ మీటింగ్ లో ఇవన్నీ ఆయన చేసిన అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే వేరే విషయాలలో ఇప్పుడు మన జనప్రియ కాడిది ఆర్యూపీ ఎక్స్పాన్షన్ ఉంది 6.6 crores తోని. అది 2-3 days లోనే కొబ్బరికాయ కొట్టబోతున్నాము. ఈవెన్ మచ్చ పొలారం, ఇంకో పొలారం మన దుర్గపల్లిలో మన శాంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈటెల రాజేందర్ గారు సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చినాయి కాబట్టి మేము అవన్నిట్లను ఈటెల రాజేందర్ గారు క్లెయిమ్ చేశారు. శానిటరీ కానీ అవన్నీ క్లెయిమ్ ఉన్నాయి. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలుస్తాము. ఇంటికి అందరూ వచ్చినప్పుడు మా కృతజ్ఞతలు అంటే అని ఏదో మీరు ఇచ్చిన గవర్నమెంట్ కావాల్సి వచ్చింది.